ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు స్వప్న వ్లాగ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి అయితే నేను ఆ రోజు మొన్న ఒక 10-15 డేస్ అట్లా అవుతుంది బనానాలు అన్నీ కట్ చేయించిన. నా షార్ట్లో కూడా పెట్టిన, స్వప్న గార్డెన్ అండ్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టిన. అయితే ఇది షార్ట్ ఆ రోజు చిన్నోడు తెంపిండి కదా, గిల్ల తెంపి నేను అసలు చూడలేదు, అన్నీ కట్ చేసి పెట్టిన. గిల పెడదామంటే ఇక్కడ పెడదామంటే మా ఇంట్లో బాగా ఎలుకలు వస్తున్నాయి. అన్నీ కట్ చేస్తే అని ఒక పెద్ద బాసం తీసుకొని అన్ని గిల్లలుగా ఇట్లా 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 కట్ చేసిన. చూడండి, ఇట్లా గిల్లలుగా కట్ చేసి మామూలుగా ఇందులో ఏమీ వేయలేదు. ఒకసారి చూడండి, బాసంలో ఏమీ వేయలేదు. దీనిపైన ఒక బియ్యపు సంచి ఇట్లాంటిది, ఇది బియ్యపు సంచి పెట్టి దీనిపైన మూత పెట్టేసిన. ఇట్లా కప్పి పెట్టిన. ఇవ్వండి, ఇట్లా కప్పి పెట్టి మూత పెట్టేసిన. దీనిపైన ఒక 1 వీక్ అట్లా అవుతుంది అనుకుంటా, 1 వీక్ 10 డేస్ అట్లా అవుతుంది అనుకుంటా. అప్పుడప్పుడు ఒక్కొక్కటి వండింది. ఆ పిల్లలు తీసుకుంటూ తిన్నారు. నేనైతే ఇప్పుడు నిన్న మార్నింగ్ చూసిన, మార్నింగ్ అన్నీ పచ్చిగానే ఉన్నాయి. నాకు నిన్న నైట్ ఒక ఫంక్షన్కి వెళ్ళినా, చిన్న బోను కొంచెం గొంతులు ఇరుక్కపోయినట్టు అయింది. సరే లేదన్నా బనానా ఒకటి ఏదైనా వండింది ఉంటే తీసుకొని తిందామని చెప్పి నిన్న మార్నింగ్ తీసినప్పుడు అసలు అన్నీ కచ్చగానే ఉన్నాయి, ఒక్కటి కూడా వండలేదు. తర్వాత నైట్ వచ్చి చూసేసరికల్లా నైట్ ఒకసారి చూద్దాం ఏదైనా పండింది ఉంటే తీసుకొని ఉంటే కచ్చైనా పర్లేదు కొంచెం తినేస్తా అని చెప్పి చూసేసరికి అసలు మిరాకిల్ తెలుసా. ఇవి చూడండి ఎన్ని గనం, అసలు నైటే వీడియో తీయాలనంత, నైటే మీతో షేర్ చేసుకోవాలనిపించింది అసలు ఈ హ్యాపీనెస్ని. ఒకసారి చూడండి, అసలు మనం పండించుకున్న పండ్లు, మన చెట్టు నుండి తెంపుకున్న పండ్లు ఒక్కసారికల్లా ఇట్లా వస్తే అసలు ఎంత హ్యాపీగా ఉంటుందో చెప్పండి. స్వయంగా నా చేతులతో నేను పెట్టి పండించుకున్న పండ్లు ఇవి, ఎటువంటి కెమికల్స్ యూజ్ లేకుండా. ఒక్కటి కాదు అసలు, మనం ఒక్కసారి ఒక 4-5 తిన్నా కానీ వేరే అంటే ఇప్పుడు మన బయట బనానాలు అయితే 1-2 తినేసరికి అబ్బా చాలు అన్నట్టు అనిపిస్తుంది. ఇవి అట్లా కాదు, ఒక 4-5 తిన్నా కానీ ఎంత స్వీట్ అంటే అసలు ఫుల్ స్వీట్గా ఉన్నాయి. ఇంత లావు ఉంటుంది ఒక్కొక్కటి బనానా. ఈ బనానా ఈ పీల్ తీసేసి చూస్తే స్వీట్గా ఉంటుంది, ఇంత లావు ఉంటుంది. చిన్నోడైతే నైట్ 4 తిన్నాడు. అంటే కొంచెం చిన్నగా ఉన్నాయి అనుకోండి అవి. ఇవ్వండి, ఇందులో ఇవి కొంచెం చిన్న సైజు, కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇంకా ఇవి ఇంప్రూవ్ కానీ కూడా వండేసినాయి, ఇవి కట్ చేసేయడమే. ఇవ్వండి ఈ సైజు, చిన్నోడు 4 తిన్నాడు. అంటే అంత స్వీట్గా అంత, మళ్ళీ అంత తిన్నా కానీ మనం తింటున్నాను హెవీ ఫీలింగ్ రాదు. అట్లా అంత బాగుంది. ఎవరైనా మన ఇంటి దగ్గర ఏదన్నా అరటి చెట్టు ఇంటి దగ్గర పెట్టుకోవద్దు అంటారు, కానీ అరటి చెట్టు ఇంటి దగ్గర ఉండడం వల్ల శుభసూచకమే. కొంతమంది దాన్ని కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది, ఆక్సిజన్ తీసుకుంటుంది అని అంటారు. ఓకే, మనకు ప్లేస్ ఎక్కువ లేకుంటే పెట్టుకోవద్దు, కానీ ప్లేస్ అది ఎందుకు పెట్టుకోవద్దు అంటే ఎక్కువ అంతా గుంపు చెట్లు అవి పాములు అవి వస్తాయని పెట్టుకోవద్దు. నాకైతే ఫుల్ చెట్లు ఉంటాయి. పాములు అంటే కామన్గా వస్తుంటాయి పోతూ ఉంటాయి, మనం అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. గెల అయిన వెంటనే మళ్ళీ కాయదు కాబట్టి ఒకటేసారి కాస్తుంది అరటి చెట్టు. గెల అయినాక వెంటనే కాయదు కాబట్టి ఆ చెట్టుని తీసేసుకోవాలి. అట్లా తీసేసుకుంటూ ఉంటూ పర్లేదు, బాగానే ఉంటుంది. నేనైతే ఇప్పుడు 4-5 ఇయర్స్ 6 ఇయర్స్ అవుతుంది అనుకుంటా బనానా చెట్టు పెట్టి. నాకైతే అట్లాంటి ఏం ప్రాబ్లమ్స్ రాలేవు. పాములు అంటే మామూలుగా వస్తుంటాయి పోతూ ఉంటాయి, పాములు వచ్చిపోయినా కూడా నేను అసలు ఎవరు ఏం చెప్పినా నేను ఎటువంటి చెట్లు తీసేయను. ఇంట్లో ప్రతి ఒక్క ఫ్రూట్ చెట్లు పెంచుకోవాలి. ఇట్లా మన చేతులతోటి వండించి మన చేతులతోటి తింటే అసలు చిన్నోడు తింటుంటే నాకే ఎగ్జైట్. అంటే వాడు అంత హ్యాపీగా తింటుంటే, నేను పండించిన చెట్లు కదా. నేను అసలు ఇంతవరకు నా చెట్టు పెట్టి నుండి ఒక్కసారి కూడా నేను బనానా కొనలేదు. నాకు కొనాలనిపించేది అసలు. ఆ బనానా చూస్తే నాకు ఒక ఫీలింగ్, అసలు నాకే చెట్టు ఉంది కదా, నేను ఎందుకు బనానా కొనాలి అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. అట్లాగే ఇప్పుడు దగ్గర 6 ఇయర్స్ నుండి నేను అసలు బనానాలే కొనలేదు. నాకు ఖచ్చితంగా 3-4 మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా నాకు ఇట్లా గెల వస్తుంది, దాన్ని కట్ చేసి పెట్టుకుంటా. అది మనము ఒక గెల మనం దాదాపు ఒక 30 డేస్ వస్తుంది మనకు. 30 డేస్ తినొచ్చు. ఒక్కొక్కటి వండితే 30 డేస్ తినొచ్చు. ఇట్లా కంప్లీట్గా మొత్తం ఒకసారి వండితే కనుక వేరే వాళ్ళకన్నా వేయాల్సిందే. ఇప్పుడు తినడానికి పాపం పిల్లలు కూడా లేరు, చిన్నోడు ఒక్కడే ఉన్నాడు ఇంట్లో. పెద్దోడు పాప హాస్టల్కి వెళ్ళిపోయారు. వాళ్ళని మొన్న కొన్ని కాయలు తీసుకుపోరమంటే వద్దనన్నారు, తీసుకుపోలేదు. ఇక మా పిల్లలు ఉన్నారు, మా మరిది వాళ్ళ పిల్లలు, బావ వాళ్ళ పిల్లలు, వీళ్ళకి ఇక కొన్ని ఇచ్చేసేయాలి. తర్వాత మిగిలినవి చిన్నోనికి అవుతాయి. నాకు అయితే నేను కూడా ఇంట్లో బనానాలు కాస్తే ఎక్కువనే తింటా అండి. నాకు బనానా అంటే బేసిక్గా బనానా బయట బనానా తినా, ఇంట్లో బనానా అయితే ఎక్కువనే తింటా, నేను కూడా ఎక్కువ తింటా. ఇక ఇట్లుంది చూడండి. ప్రతి ఒక్కరు అయితే ఇది ఎందుకు పెడుతున్న వీడియో అంటే నన్ను చూసి కొంచెమంది ఏమన్నా ఇంప్రెస్ అయ్యి
మీరు చెట్లు పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు చెట్లు పెట్టుకొని నేను ఒకసారి నా ఫుల్ వీడియోలో ఇస్తా. ప్రతి ఒక్క ఫ్రూట్ చెట్టు పెంచుతాను నేను. ప్రతి ఒక్క ఫ్రూట్ చెట్టు పెంచుతా. ఎటువంటి ఫ్రూట్స్ నేను బయటకు వెళ్ళి కొనను. ఏదో కొన్ని మనకు ఇక్కడ దొరకని ఫ్రూట్స్ మాత్రమే అవైలబుల్ ఉంటే నేను తీసుకుంటా. కానీ నేను దాదాపు ఫ్రూట్స్ అనేటివి అన్నీ ఇంట్లోనే పండిస్తా. ఇంట్లోనే ఆర్గానిక్ మెథడ్లోనే నేను పండిస్తాను. నేను ఎటువంటి ఎరువులు కానీ బయట నుండి తెచ్చే ఎరువులు ఎటువంటి ఎరువులు వేయను. కూరగాయల చెట్లకు కూడా నేను బయట నుండి తెచ్చే ఎటువంటి ఎరువులు లేదు. వర్మి కంపోస్ట్ కానీ లేకపోతే లీప్ కంపోస్ట్ కానీ అట్లాంటివి వేసుకుంటా. వీటికి కూడా నేను ఆల్మోస్ట్ వీటికి కూడా అట్లాంటిదే వేసుకున్నా. చెట్టు చుట్టూ ఎక్కువ కొంచెం నీట్గా వేసుకొని లీఫ్ కంపోస్ట్ ఎక్కువ ఇచ్చుకుంటా. అటు చెట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ లీఫ్ కంపోస్ట్ అంతా దానికి ఇచ్చుకుంటా. అందుకే ఇంత మంచి గ్రోత్ తోటి ఇంట్లుంటే చూడండి. మీకు కూడా ఎవరికైనా నచ్చితే మీరు ఖచ్చితంగా చెట్లు పెట్టుకోవడానికి ఇట్లాంటి హ్యాపీనెస్ను ఫీల్ కండి. థ్యాంక్ యూ అండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుంటా. బాయ్.